తుఫాను రీత్యా ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే థ్యాచర్డ్ హౌసెస్ అలాగే ఏ రేకుల షెడ్లో ఉండే టెంపరీ హౌసెస్ ఉన్నాయో వాళ్ళ 137 మంది కుటుంబాలు రిహాబిలిటేషన్ సెంటర్స్ 13 రిహాబిలిటేషన్ సెంటర్స్ 11 గ్రామాల్లో పెట్టిన 13 రిహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చారని మొత్తం పర్సన్స్ వచ్చేసరికి కుటుంబ సంఖ్యలు వచ్చేసరికి 383 మంది వచ్చారండి. వీళ్ళందరికీ కూడా నిన్న మధ్యాహ్నం వరకు భోజనాలు పెట్టి మధ్యాహ్నం తర్వాత వాతావరణం అంతా బాగుందని మధ్యాహ్నం నుంచి వాళ్ళని పునరావాస కేంద్రాల నుంచి పంపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ 137 కుటుంబాల వరకు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు 20 కేజీల రైసు, కేజీ కందిపప్పు, కేజీ 1 లీటర్ పామ్ ఆయిల్, కేజీ పంచదార, అలాగే కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంప మరియు కుటుంబ సభ్యుల పర్సన్స్ బట్టి 1 నుంచి 3,000 వరకు క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఏదైతే బియ్యం అదంతో ఇప్పుడే ఒక అరగంట క్రితం నుంచి డిస్ట్రిబ్యూషన్ ఈపాస్ మిషన్ ద్వారా గ్రామ ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ అమౌంట్ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. కావున అందరికి కూడా ముందు జాగ్రత్తగా తీసుకునే అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవుడి దయ వల్ల మనకి ఎక్కువగా కాకుండా గాలులు ఎక్కువ తీవ్రత లేకుండా దేవుడి దయ వల్ల తీసుకున్న ముందు జాగ్రత్త వల్ల ప్రభుత్వం వారు ముందు జాగ్రత్త వల్ల చక్కగా సదరు కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రతి వారికి గ్రామస్తులు ప్రతి వారికి కూడా ఈ తుఫాను గురించి హెచ్చరిక గురించి అందరికీ అప్రమత్తమయ్యేటట్టు వారి ద్వారా చక్కగా చేయడం జరిగింది. వాటి మీడియా మిత్రులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారం చేశాం. హౌసెస్ డ్యామేజ్ డ్యామేజ్ ఒక్క పార్షియల్ డ్యామేజ్ అండి. ఒక కాటాకిల్లో ఒకటి, పాక్షికంగా ఒకటి, సింగగూడులో ఒకటి అయిన హౌస్ డ్యామేజ్, అది మినహా మిగతా ఏమీ లేదు.